వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము. ఈరోజు స్పెషల్ తెలుసు కదా, గురు పౌర్ణమి. సాయిబాబా అలంకరణ చాలా బాగుంది కదా. ఈ టెంపుల్ నగరూరులోని శ్రీ సాయిబాబా టెంపుల్. ఇక్కడ గురు పౌర్ణమి రోజు చాలా బాగా జరుగుతుంది. చుట్టుపక్కల ఉండే పల్లెల నుండి చాలా మంది ఇక్కడికి వస్తారు. శ్రీ సాయిబాబా ఒక ముఖ్యమైన వాక్యం చెప్పారు, అల్లా మాలిక్ సబ్కా మాలిక్ ఏక్ హై, అంటే అందరికీ ప్రభువు ఒక్కరే అని అర్థం. ఇక్కడ అలంకరణ చాలా బాగుంటుంది. వీలైతే ఒకసారి వెళ్ళండి. 3 years నుండి మేము ఇక్కడికే వెళ్తున్నాము. చాలా బాగా జరుగుతుంది. రాయల చెరువులో చాలా మంది ఇక్కడికే వెళ్తారు. గురు పౌర్ణమి రోజు మత కుల భేదాలు లేకోకుండా ఇక్కడికి ముస్లిమ్స్, తెలుగు వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారు. ఈ టెంపుల్ని చూస్తుంటే శ్రీ షిరిడి సాయిబాబా టెంపుల్ని చూసిన విధంగా ఉంది. ఇక్కడి బంతిపూల అలంకరణ చాలా బాగుంది కదా. ఈ గుడి మొత్తం ఒకసారి చూసేద్దాం పదండి. ఇక్కడికి భక్తులు వేలల్లో వస్తారండోయ్. అలాగే మర్చిపోకుండా ఈ గుడి ఎలా ఉందో కామెంట్ చేయండి. గురు పౌర్ణమి రోజు శ్రీ సత్యనారాయణ స్వామి పూజ జరుగుతుంది. భక్తులను గుళ్ళో టెంకాయలు కొట్టనివ్వరు, బయట కొట్టాలా. బయట అలంకరణ కూడా చాలా బాగుంది, ఒకసారి చూసేయండి. ఇక్కడ ఎండి టెంకాయలు కొట్టేది సాయిబాబాకి. శివయ్య విగ్రహం చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంది. గురు పౌర్ణమి రోజు ఇలా వేషధారణ వేస్తారు. చుట్టూ పార్కు, అక్కడక్కడ మట్టి బొమ్మలు, చల్లటి వాతావరణం చాలా బాగుంటుంది. ప్రశాంతత కోరుకునే వాళ్ళకి ఇది మంచి గుడి అని చెప్పచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకు మనసు ప్రశాంతత, మైండ్ ఫ్రీ ఖచ్చితంగా అవుతుంది. ఒకసారి ప్రశాంతమైన ఈ చెట్లను, వాతావరణాన్ని చూసేయండి. ఇక్కడికి వచ్చినప్పటి నుండి మా లడ్డుగాడి ఆనందానికి హద్దులు లేవు. ముద్దులు పెడుతూనే ఉన్నాడు. మా పెద్దోడిని చూసి మా చిన్నోడు కూడా ముద్దులు పెట్టడం స్టార్ట్ చేసినాడు. ఇక్కడ స్టార్టింగ్ గుడి బయట టెంకాయి, గాజులు, దారాలు అన్నీ అమ్ముతారు. చిన్నపాటి తిరునాళ్ళనే జరుగుతుందండోయ్. ఇక్కడ వేల సంఖ్యలో అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. అది వర్షం పడడం కారణంగా నేను తీయలేకపోయినాను. బాయ్ అండి. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో చేస్తాను. మీరు ఇచ్చే ఒక లైక్, సబ్స్క్రైబ్ నాకెంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.